ఈ ఆమోసు పశువుల కాపరి. ఈయన బైబిల్‌లో పాత నిబంధనలో 12 మంది చిన్న ప్రవక్తలు, మైనర్ ప్రాఫిట్స్ అంటారు. ఆ 12 మందిలో ఈయనొకడు. పెద్ద ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు ఇలాంటి వారిని మేజర్ ప్రాఫిట్స్ అంటారు. చిన్న ప్రవక్తల్లో 12 మందిలో ఈయన ఆమోసు కూడా ఒకడు. మొదటి అధ్యాయం మొదటి వచనం. యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములోను, భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశుల కాపరిలో ఆమోసునకు కనపడిన దర్శన వివరము. ఈయన పని చేసే డ్యూటీ ఏంటంటే, ఈయన పశువులు కాసేవాడు. పశువులు కాసేవాడికి కూడా దేవుని దర్శనం వచ్చింది. కాబట్టి దేవుని యొక్క ప్రవచనం ఆయన దగ్గరికి వచ్చింది. ఇది ఎవరంటే యూదారాజు ఉజ్జియా దినములోను, ఇశ్రాయేలుకు యరొబాము 2 ఆయన పరిపాలిస్తున్న దినముల్లో ఆమోసు కలిగిన దర్శనం అన్న సంగతి. ఇది క్రీస్తు పూర్వం 760, 750 మధ్యలో జరిగింది. క్రీస్తు పూర్వం 722 అష్షూరు వారు ఇశ్రాయేలు మీదకి దండెత్తకు మునుపు క్రీస్తు పూర్వం 760, 50 ఆ సంవత్సరాల్లో ఆమోసు కలిగిన దర్శనం. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు మీదకి వారు చేసిన తప్పిదాలను బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు వారి మీదకి రాబోతుంది. అది ముందుగానే దేవుడు ఆమోసుకు తెలియపరిచాడు. ఇక్కడ 2 అంతల తీర్పులు మనం చదివాం. వాస్తవానికి 3 ఉన్నాయి, కానీ 2 మనం చూస్తాం. మొట్టమొదటిది ఏమిటంటే, మొదటి 2 వచనాలు. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనుపరిచెను. ఆ గడ్డి రాజునకు రావాల్సిన కోత అయిన తర్వాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చికాయ అంతయు ఆ మిడతలు తినవేసినప్పుడు ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా. అనగా కీడు ముందుగా ఆయన కనబడింది. తీర్పు అనేది, జడ్జిమెంట్ అనేది ఆ ప్రజల మీదకి ఏ విధంగా వస్తుందో, ఇశ్రాయేలు మీదకి యూదా జనాంగం మీదకి ఏ విధంగా వస్తుందో ఈయన ముందుగా దేవుడు ఆయన కనబరిచాడు. దేవుడు ఆయన కనబరిచాడు కాబట్టి ఇప్పుడు ఈయన దేవునికి మనవి చేయటం, మొరపెట్టడం మొదలుపెట్టాడు. ఒకవేళ ఈయనకు దేవుడు ముందుగా జడ్జిమెంట్, ఆ తీర్పు అనేది బయలుపరచకపోతే ఆయన ప్రార్థించేవాడు కాదు. ఆయన ప్రార్థించకపోతే ఆ తెగులు వారి మీదకి వచ్చేది. యావత్తు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నశించటి వాళ్ళు. చూసారా? మరి అక్కడ ఏంటంటే ఏమిటా తెగులు? మిడతలు వచ్చి పంటను తినివేస్తాయి. ఆ రోజుల్లో ప్రధానంగా వారి జీవనోపాధి ఏమిటంటే వ్యవసాయం. ఆ రోజుల్లో అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయమే ఆధారం. వ్యవసాయం చేసుకొని వారి పండించుకొని తినాలి. ఒకవేళ వ్యవసాయం పంట పైరును ఆ యొక్క తెగులు వచ్చి, ఆ మిడతలు వచ్చి తినివేస్తే యావత్ ఇశ్రాయేలు జనాంగం అంతా నశిస్తారు కదా, తిండి లేక కరువుతో బాధపడతారు. అప్పుడు మధ్యవర్తి అయిన ఈ వ్యక్తి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు మన దేశం మీదకి, మన జనాంగం మీదకి, మన కుటుంబాల మీదకి, మన సంఘం మీదకి దేవుని యొక్క తీర్పు వచ్చినప్పుడు మధ్యవర్తులుగా నిలబడి మనం దేవునికి ప్రార్థన చేయాలి. మధ్యవర్తులు లేకుండా ఉంటే దేశం నశించిపోతుంది. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. ఎంత విచారించినను, చూసారా? కాబట్టి దేశం పాడైపోతుంది, నష్టం అవుతుంది. ఎవరైనా మధ్యవర్తి ఉన్నాడా? ఎవరైనా ప్రార్థన చేసేవారు ఉన్నారా? ఎవరైనా ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసే వాళ్ళు ఉన్నారా అని చూస్తేనట ఎవరు కూడా కనపడలేదు. కాబట్టి ఈ రోజున మన బాధ్యత ఏమిటంటే, నశించిన ఆత్మలు అనేకం ఈ గ్రామం ఉంది. ఎంతోమంది దేవుని ఎరగని వారు 20 సంవత్సరాలుగా ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పటికీ సరే చాలా కొద్దిమంది రక్షించబడ్డారు. చాలామంది ఇంకా నామకార్థంగా ఉన్నారు. చాలామంది మందిరం చుట్టూ ఉన్నారు, రక్షింపబడలేదు. గ్రామంలో అనేకులు రక్షించబడలేదు. వీరి నిమిత్తమై మన విజ్ఞాపన ప్రార్థన చేయవలసి ఉంది, మధ్యవర్తిత్వాన్ని చేయవలసి ఉంది. ఆమోసు దేవుని ఏ విధంగా వేడుకున్నాడో, ఆమోసు వెంటనే ప్రభువైన యెహోవా
7వ అధ్యాయం 2వ వచనం. నేలను మొలిచిన పచ్చిక ఎంతయు ఆ మెడతలు తినివేసినప్పుడు. ఎంత బాధ! చూడండి, ఇతరుల బాధ మన బాధగా భావించాలి, ఇతరుల కష్టం మన కష్టంగా భావించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏడ్చు వారితో ఏడువడి, సంతోషించు వారితో సంతోషించడు. మనం రివర్స్గా ఉంటాం కొన్నిసార్లు. అవతల వాళ్ళు ఏడుస్తుంటే మనం సంతోషపడతాం, అవతల వాళ్ళు సంతోషిస్తుంటే ఏడుస్తాం. అది కాదు బైబిల్ విధానం. కన్నీరు గార్చేవారితో మనం కన్నీరు గార్చాలి, వారి దుఃఖం వారి బాధ మన బాధగా భావించాలి, వారి సంతోషం మన సంతోషంగా భావించాలి. ఈ ప్రవక్త అయిన ఆమోసు ప్రజలకు రాబోతున్న ఉపద్రవాన్ని చూసి ఆ పంటంతయు మిడతలు తినివేసినప్పుడు ఎంత విలపిస్తున్నాడు, ఎంత ప్రార్థిస్తున్నాడు. నా దేవా, ప్రభువైన యెహోవా, అది దేవుణ్ణి మొరపెట్టుకోవాలి. సంఘంలో కుటుంబాలు చెదిరిపోతున్నప్పుడు, యవన బిడ్డలు దేవుని మందిరానికి రానప్పుడు, మరి మరొక తరం సిద్ధం కానప్పుడు మనం కన్నీళ్లు విడవాలి, ప్రార్థన చేయాలి. అది మొదటి విషయం. రెండవది, ఎప్పుడైతే ఈ తెగులు ఆయన చూశాడో ఆయన గుండె కరుణతో కరిగిపోయింది. అయ్యో నా ప్రభువా, నా దేశం, నా ప్రజలు ఏమైపోతారు? ఇశ్రాయేలు జనాంగం, అటువైపు 10 గోత్రాలు, ఇటువైపు 2 వృధా జనం, అటువైపు ఇశ్రాయేలు జనం, ఈ 12 గోత్రాల ప్రజలు వీళ్ళు ఏమైపోతారని చెప్పి ఈ యొక్క ప్రవక్త విలపించడం మొదలుపెట్టాడు, దేవుణ్ణి మొరపెట్టే బైబిల్లో చాలామంది ఈ రీతిగా మొరపెట్టారు, విజ్ఞాపనకర్తలు. మనం కరుణ కొరకై విజ్ఞాపన చేయాలి. ఇలా మనం పాడిన పాట కూడా 2 పాటలు అవి. కరుణించుము, కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నా సంఘాన్ని కరుణించుము, నా కుటుంబాన్ని కరుణించుము, నా దేశాన్ని కరుణించుము. విజ్ఞాపనకర్తల వలె మనం ప్రార్థించాలి. చూడండి, ఈయన ఇప్పుడు సొదొమ గొమొర్రాల కొరకై విజ్ఞాపన చేశాడు. ఎవరైనా? అబ్రహాము. ఆదికాండం 18వ అధ్యాయంలో మీకు తెలుసు, అబ్రహాము ఎంతో విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఏమైనా విజ్ఞాపన చేశాడు? ప్రభువా, ఒకవేళ 50 మంది నీతిమంతులు అక్కడ ఉంటే నీవు ఆ పట్టణం నాశనం చేస్తావా అంటే ఈయన అనుకున్నాడు, 50 మంది నీతిమంతులు ఉన్నారు అనుకున్నాడు. లోతు 20 సంవత్సరాల క్రితం నా నుంచి వెళ్ళిపోయాడు, వేరైపోయాడు. అక్కడికి వెళ్ళి ఒక సంఘాన్ని స్థాపించాడు, అక్కడ వెళ్ళి దేవుని గురించి బోధించాడు. ఈ 20 సంవత్సరాల్లో ఒక 50 మంది నేను సంపాదించకపోతాడు ఆ దేవుని కొరకు అనుకున్నాడు. కానీ 50 మంది కదా, 10 మంది కూడా లేరు. కాబట్టి ఆ పట్టణం నాశనం కాకూడదని చెప్పి అబ్రహాము దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. 50 మంది లేరు, 45 మంది లేరు, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మందితో ఆగిపోయాడు. ఎందుకు 10 మందితో ఆగిపోయాడంటే, ఎవరు ఆ ఊర్లో ఎవరు రక్షించబడకపోయినా, ఎవరు నీతిమంతులు లేకపోయినా, లోతు కుటుంబం అయినా 10 మంది, భార్య, పిల్లలు, కుమారులు, కుమార్తెలు, అల్లులు, వీరంతా కలిపి 10 మంది ఉండకపోతారా? 10 మంది నీతిమంతులు లేరా? ఖచ్చితంగా ఉండి ఉంటారు. ఆ పట్టణం నాశనం కాదనుకున్నాడు, కానీ 10 మంది నీతిమంతులు కూడా లేరు. అబ్రహాం యొక్క విజ్ఞాపన ప్రార్థనను బట్టి మరి లోతు తప్పించబడ్డాడు. కాబట్టి విజ్ఞాపనకర్తలు ఉండటం ఎంతైనా అవసరం. ఇతరుల కొరకు, ఇతరులు బాధలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు, అస్వస్థలో ఉన్నప్పుడు, దీనదశలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం వారి నిమిత్తమై ఆ మోషే వలె, అబ్రహాం వలె మనం ప్రార్థన చేయాలి. మోషే కూడా 32వ అధ్యాయంలో నిర్గమకాండంలో ప్రజల పక్షంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 11వ అధ్యాయం 11వ వచనం, ఎక్సోడస్ 32:11-14, 11 నుంచి 14 వచనాలు, 32వ అధ్యాయం నిర్గమకాండం. బ్రతిమాలుకొని యెహోవా, నీ ప్రజల మీద నీ కోపం మండనేలా ఆయన కొండలలో చంపినట్లు, నశించి చేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని వచ్చినని. ఇప్పుడు ఏమంటారు? ప్రభువా, నీ కోపం వీళ్ళని మండింది, నిజమే, వీరు సనుగుతున్నారు, గొనుగుతున్నారు. మరి కానీ ఒకవేళ ఇప్పుడు నువ్వు కోపడి వీరిని నశింపజేస్తావా, లోకమంతా ఏమనుకుంటుంది? ముఖ్యంగా ఐగుప్తులు ఏమనుకుంటారు? ఇందు నిమిత్తమైన దేవుడు ఐగుప్తులోంచి వారిని తీసుకొని వెళ్ళింది, ఆ అరణ్యంలో నశింపజేయడానికి, ఆ కొండల మధ్యలో చంపడానికైనా వీరి దేవుడు వారిని తీసుకుని వెళ్ళింది అంటారు కదా అని చెప్పి దేవుడు మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇశ్రాయేలు పక్షంగా విజ్ఞాపనకర్తగా ఎవరైనా మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా మనం విజ్ఞాపనకర్తలుగా ఒక మోషే వలె, ఒక అబ్రహాం వలె, ఒక ఆమోసు వలె, అంత మాత్రమే కాదు, సమూయేలు కూడా. 1 సమూయేలు 12:20,
3వ వచనం మనం గతంలో చూసాం. మొదటి సమయాలు 12:20. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయక మానినట్లయితే యెహోవాకు విరోధముగా పాపము చేసిన. కాబట్టి ఈయన సమూయేలు ఇశ్రాయేలు నిమిత్తము బహుగా విజ్ఞాపన ప్రార్థన చేశాడు. మనం గత ఫాస్టింగ్ ప్రేయర్లో చూసాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం. ఫిలిష్తీ సర్దారులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈయన ఎంతగా వారి పక్షాన విజ్ఞాపన చేశాడంటే, ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థనను బట్టి ఉరుములతో మెరుపులతో ఫిలిష్తీయులను దేవుడు చెదరగొట్టాడు. యుద్ధము యెహోవాది, యుద్ధము ఇశ్రాయేలు పక్షంగా దేవుడు చేశాడు. విజ్ఞాపనకర్తలు అనేది ఎంతైనా అవసరం. అంత మాత్రమే కాదు, పౌలు చూడండి ఆ మాటలు, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రోమా 9:1-2. నాకు బహు దుఃఖమును మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన ఎడల చూసారా ఎటువంటి ఎంత పెద్ద మాట ఇది. నా ప్రజల కొరకు, నా అన్నదమ్ముల కొరకు, నా సహోదరుల కొరకు, నా దేహ సంపల కొరకు నేను శాపగ్రస్తునే కోరాలనుకుంటున్నాను. అవసరమైతే నన్నైనా వెనకానికి పంపు ప్రభా, వాళ్ళని మాత్రం నువ్వు క్షమించని. ఎంత విజ్ఞాపన ప్రార్థన. మన గ్రామం గురించి, మన కుటుంబాల గురించి, మన ఇంటి వారి గురించి, మన పొరుగు వారి గురించి మనకి ఏమైనా భారం ఉందా? ఈ భక్తులు ఎటువంటి ప్రార్థన చేస్తున్నారు? అదే రోమా 10వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను చేయు ప్రార్థనయై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాను. చూసారా, ఇశ్రాయేలు గురించి ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన. మరలా మాట చదువుతాను. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయో ఉన్నవి. మన అభిలాష ఏమిటి? పౌలు అభిలాష ఏమిటట? ఆయన హృదయాభిలాష, ఆయన హృదయ కోరిక ఏమిటంటే ఆయన సొంత జనులు, యూదులైన వారు రక్షించబడాలి. మనకు అభిలాష ఉందా? నా వారు, నా ఇంటి వారు, నా తోబుట్టులు, నా ఇంటి వారు, నా అన్నదమ్ములు, నా బంధువులు, నా స్నేహితులు, నా గ్రామస్తులు మరి రక్షించబడాలి. వారు పరలోకం చేరాలి. వారి పాపాలు క్షమించబడాలి. నేను పొందిన రక్షణ వారు కూడా పొందాలి. వారి పేర్లు కూడా జీవగ్రంథంలో లిఖించబడాలి అన్న అటువంటి ధ్యాస, అటువంటి భారం మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆమోసు అటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 7వ అధ్యాయం 2వ వచనం. నేలను మొలిచిన పచ్చిక ఎంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించు. ఏమని ప్రార్థన చేయాలి? దేవుని కరుణ, కనికరం మన మీదికి, మన కుటుంబాల మీదకి, మన బిడ్డల మీదకి, మన సమాజం మీదకి రావాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. ప్రభా, మా బిడ్డల పాపాలు క్షమించు, మమ్మల్ని క్షమించండి, మా పాపాలు క్షమించండి, మా జాతి పాపాలు క్షమించండి, మా దేశం యొక్క పాపాలు. ఓ ప్రభా, భారతదేశం భయంకరమైన పాపంలో ఉంది. మా దేశాన్ని క్షమించండి, బాగు చేయండి. మా సంఘాన్ని క్షమించండి, నన్ను క్షమించండి, నా కుటుంబాన్ని క్షమించండి, నా సంఘాన్ని క్షమించండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. దానియేలు 9. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, నీ పట్టణమును జనమును నీ పేరు పెట్టబడినవి. చూసారా, దానియేలు ఎక్కడో బబులోను చెరలో ఉండి మరి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సమకూర్చుమని ముందు ఏం చేస్తున్నాడు? నా ప్రభువా, నా దేవుడు, నీ ప్రజలను క్షమించు. మన దేవుడు మన విషయంలో కరుణ చూపించాలంటే, ఆయన కనికరం మన మీదకి రావాలంటే ముందు మనందరం కూడా క్షమాపణ అడగాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో క్షమాపణ అడిగిన తర్వాతే మరి ముందుకు ప్రార్థనలో వెళ్ళాలి. క్షమాపణ కోరకుండా, క్షమాపణ అడగకుండా, క్షమించబడకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన మన ప్రార్థనలు ఆలకించదు. నేను నా హృదయంలో పాపమును లక్ష్యం చేయగా ప్రభువు నా మనవి వినకపోను. 66:18. కాబట్టి ఈయన చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, మొట్టమొదటిగా ఆయన గుండె కరిగిపోయింది. ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తూ, నా ప్రభువా, ప్రభువైన యెహోవా
నీవు దయచేసి క్షమించుము. దయచేసి ఏమంటున్నాడు? క్షమించమంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ఏమంటాడంటే యాకోబు యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును. యాకోబు అంటే కొద్ది జనము గలవాడు, చిన్నవాడు. అంటే దీని అర్థం ఏంటి? కొద్ది జనం అంటే బలహీనుడు. అంటే ప్రభా, నా బలహీనతలు నేను ఎరుగుదును, మా సంఘ బలహీనతలు మేము ఎరుగుతాము, మా కుటుంబ బలహీనతలు మేము ఎరుగుతాము. ప్రభా, మేము మంటి వారము, మా బలహీనతలు గల వాళ్ళము. ప్రభా, మమ్మల్ని కరుణించము. 103వ కీర్తన 14వ వచనం కదా. 103వ కీర్తన 14వ వచనం. 103:14 చదవండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. కాబట్టి మనం మంటివారం, మనం బలహీనం, మనం వెనుకలేని వారం, మనం సామర్థ్యం లేని వారం, మనం బలహీనని ఓడిపోయిన వారమే. పతనం వెంబడి పతనమే, మనలో ఏ గొప్పతనం లేదు. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, చూడు, యాకోబు ఎంత చిన్నవాడు, ఎంత బలహీనుడు, ఏమీ లేనివాడు. ఈ విశాలమైన జాతులు, ప్రపంచంలో ఎన్నో జాతులు ఉన్నాయి. మీకు తెలుసా ఇశ్రాయేల్ జనాంగం ఎన్ని కోట్ల మంది? నాకు తెలుసా? ఎన్ని కోట్ల మంది కాదు, 98 లక్షలు. తెలంగాణలో 4వ వంతు ప్రాంతం అది. మన తెలంగాణలో 4వ వంతు, 5వ వంతు ఉంటే 4వ వంతు జనం. ఏది? స్థలం, ఏరియా. ప్రజలు ఎంతమంది తెలుసా? 4వ వంతు, 5వ వంతు. తెలంగాణ జనాభా 4 కోట్లు అయితే దాదాపు అక్కడ జనం ఎంత? 98 లక్షలు. కోటి కూడా రాలేదు. మరి ఎంత చిన్నది ఆ దేశం, ఎంత బలహీనమైనది, ప్రపంచాన్ని ఓడిస్తుంది. కారణం ఏమిటంటే ఆ బలహీనమైన దేశాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. ఎప్పుడు బలపరుస్తాడు? విజ్ఞాపన చేయాలి. కాబట్టి ప్రభా, మనం ఇదే మొరపెట్టాలి. ప్రభా, నేను ఎంత బలహీననో ప్రభా, ఉదయకాలం లేస్తాను, ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను, ఇంకొద్దిసేపటికి, గంట సేపటికి మళ్ళీ నేనేమవుతాను? పడిపోతాను, అబద్ధం ఆడతాను. ప్రభా, ఎంత బలహీననో నేను, ఎంత అధముడనో, ఎంత తక్కువైన వాడు. దేవా, నన్ను క్షమించు. ఈ బలహీనమైన నువ్వు బలవంతుడు, నీ కోపం, నీ ప్రతాపం నా మీద చూపిస్తే నేను నిలవగలనా? అదే కదా ఆయన చేసిన ప్రార్థన. ఎంత మంచి మాటలు అవి. 7వ అధ్యాయం 2వ వచనం. ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించు. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను ఇదే మనవి రాత్రి చేయాలి. మనమందరం కూడా ఈ మనవే చేయాలి. ప్రభు, మేము బలహీనలో నాయన, మేము మంచి ఘటం ప్రభా, మేము అసమర్థులం, మేము ఓడిపోయేవాళ్ళం, పతనమయ్యేవాళ్ళం. దయతో మమ్మల్ని మన్నించండి ఆయన, కరుణించండి, క్షమించండి. ఎవరికి వారంగా, వ్యక్తిగతంగా, మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘం కొరకు, మన జాతి కొరకు ఇదే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మన బలహీనమని మనం ఒప్పుకోవాలి. బైబిల్ చెప్తుంది, యాకోబు 4 ఏం చెప్తుంది? దేవుని ఎదుట, ఆయన ఎదుట తగ్గించుకొనుడి కదా. 4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు 4:10. కాబట్టి తగ్గించుకోవాలి దేవుని ఎదుట. ఎంత తగ్గించుకుంటున్నాడు ఆమోసు. ప్రభా, నీ బిడ్డలు యాకోబు చిన్నవాడు నాయన, నీ ముందులో ఎలా నిలుస్తాడు, అతన్ని నిలవలేడు, దయతో క్షమించు. తర్వాత 2వ తీర్పు కనపడింది. అప్పుడు అది అయిపోయింది. అయిపోయిన తర్వాత 2వసారి అందరితో ఆగిందా? 7వ వచనం చదవండి. 7 కాదు, 4వ వచనం. అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దాని దర్శన రీతిగా నాకు ఇప్పుడు అదేమైంది చదవండి. మింగివేసి, ఇప్పుడు మొట్టమొదటిసారి ఏమో తెగులు వచ్చింది, ఇప్పుడు అగ్ని వచ్చింది. అగ్ని వచ్చి మొత్తం దేశం అంతా ఆ మహాసముద్ర జలాలు పడిందట, మొత్తం నాశనం. 2వది అగ్నితో జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా మరలా ఏం చేయాలి? మరలా అదే ప్రార్థన కదా. మళ్ళీ అదే ప్రార్థన. ప్రభువైన యెహోవా 2వ తీర్పు వచ్చింది. 2వ తీర్పు వచ్చినప్పుడు కూడా ఆమోస్ ఏం చేస్తున్నాడు? నాకు ఏమన్నా మరలా ఏమిటి, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలనుకుంటాడా? లేదు. మనం ఎలా ప్రార్థన చేయాలంటే మరలా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆ కర్మేలు కొండ మీద ఆయన పేరు ఏలియా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఒకసారి ప్రార్థన చేశాడు. పిలిచి దాసుని పిలిచాడు. పిలిచి
చూడండి ఆయన ఏమన్నా వర్షం వస్తుందా, మేఘాలు వస్తున్నాయి అంటే ఏమొచ్చింది? ఏమీ లేదు. మరలా మోకరించాడు, మరలా ప్రార్థన చేశాడు. అట్లా మళ్ళీ పంపిస్తే మళ్ళీ ఏమీ లేదు నాయన అని చెప్పారు. అట్లా ఎన్నిసార్లు 7 సార్లు. 7వసారి బెత్తడంత అరచేయంత మందమంత మేఘం వచ్చింది. విస్తారమైన వర్షం కురిసింది. ఒకవేళ మొదటిసారి వర్షం రాలేదని ఒకవేళ ఏలి ఆపివేస్తే, రెండవసారి ఆపివేస్తే, మూడవసారి ఆపివేస్తే ఇంకా వర్షం ఎక్కడిది? ఇప్పటికే ఇశ్రాయేలు పిల్లలకు షోమ్రోన్లో ఘోరమైన క్షామం, 3.5 సంవత్సరాలు పసిపిల్లలను తినివేసే పరిస్థితి, ఆకలి తాళలేక ఎక్కడ చూసినా కరువు తాండవిస్తుంది. అయ్యో ప్రభా, నా ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారు, నా దేశం క్షామంతో నిండిపోతుంది, దయతో నా దేశాన్ని కరుణించవా అని మరలా 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 ప్రార్థన. ఈ ప్రేయర్ అండ్ ప్రేయడ్ అగైన్ కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఎలా ప్రార్థన చేశాడు అతను? ఈ ప్రేయర్ అగైన్ అండ్ అగైన్. యాకోబు 5వ అధ్యాయం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్లు చేయగా వర్షింపలేదు. అక్కడ ఏముండాలంటే అతను మరలా ప్రార్థన చేయగలమాట. అతను మరలా ఉంది కదా, దాని అర్థం ఏంటంటే అతను మరలా 7 సార్లు అతను ప్రార్థన చేసి ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. అంటే ఇప్పుడు ఒకసారి ప్రార్థన చేశాను కాబట్టి అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇప్పుడు తెగులు వెంబడే తెగులు వస్తుంది, తీర్పు వెంబడే తీర్పు వస్తుంది. అయ్యో మొదటిసారి తీర్పు వచ్చింది, నేను ప్రార్థన చేశాను, నా బాధ్యత అయిపోయిందంటే కుదరదు. ఒక కష్టం వచ్చింది, ప్రార్థన చేశాను, దేవుడు కష్టం తొలగించాడు. ఇంకొక ఉపద్రవం వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనని. విసుకగా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, కరుణించే వరకు ప్రార్థన చేయాలి. నేను గతంలో కూడా మీకు చెప్పాను, ఎవడు ఆ గుడ్డివాడు, ఏం పేరు ఆ గుడ్డివాని పేరు? ఎరుకో మార్గంలో భర్తిమై గుడ్డివాడు ఆ శబ్దాన్ని విన్నాడు, కళ్ళు కనబడవు, నజరేయుడైన యేసు అనేక మంది గుడ్డివారిని స్వస్థపరచాలని విన్నాడు, విశ్వాసం కూడా ఉంచాడు. చాలా వేల మంది శబ్దాలు వెళ్తుంటే ఆయనకు అర్థమైంది, ఏంటయ్యా ఇక్కడ ఏదో శబ్దం వస్తుందంటే వాళ్ళు పక్క వాళ్ళు చెప్పారు, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడని చెప్పినప్పుడు వాడు కేకలేయటం మొదలుపెట్టాడు. యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించండి, దావీదు కుమారుడా. వాళ్ళు అన్నారు పక్క వాళ్ళు, ఇన్ని వేల మందిలో నీ మాట ఎక్కడుంటాడయ్యా అంటే వాడు నిరాశపడ్డా? ఇంకా ఎక్కువగా కేకలు వేశాడు. ఎందుకంటే నా జీవితంలో ఈ అవకాశం పోతే మళ్ళీ నేను జీవితకాలం గుడ్డివాడిని. మరలా కేకలు వేశాడు, కేకలు వేస్తే ఆ కేకలు యేసు ప్రభు వారిని ఏం చేశాయి? ఆపేశాయి. ఆపి వెనకకు తిరిగి వాడిని పిలవండి. ఎంతవరకు ప్రార్థన చేశాడు అతను? కరుణించే వరకు. 123వ కీర్తన చదవండి. 123వ కీర్తన మొదటి 2 వచనాలు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కళ్ళెచ్చున్నాను, దాసుల కన్నులు తమ యజమాని చేతట్టును, దాసి కన్నులు తమ యజమానుల చేతట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా ఎంతవరకట? కరుణించేంతవరకు ప్రార్థన చేయాలి. కరుణించేంతవరకు. ప్రభువా, నీవు కరుణిస్తే తప్ప, నీవు సహాయం చేస్తే తప్ప, ఈ జడ్జిమెంట్, ఈ తీర్పు, ఈ అగ్ని, ఈ తెగులు నువ్వు తొలగిస్తే తప్ప నేను ప్రార్థన మానను అని పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆమోసు ఆ విధంగా ప్రార్థన చేశాడు. మొదటి తెగులు వచ్చింది, ప్రార్థన చేశాడు, తెగులు తొలగిపోయింది. అలాగే రెండవ తెగులు వచ్చింది, ప్రార్థన ఆపాడా? లేదు. ప్రార్థన మానకూడదు. నీ నిమిత్తము నేను ప్రార్థన మానను అన్నాడు. ఎవరైనా సమూయేలు, నీ నిమిత్తం నేను ప్రార్థన మానను. మనం ప్రార్థన ఆపివేస్తే, ఒకవేళ ఇక్కడ చేరిన మనం అందరం కూడా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘ ప్రార్థన లేకుండా మనం ప్రార్థన చేయకపోతే మనం ఏమైపోతాం? మన కుటుంబాలు, మన సంఘం, మన సమాజం, మన గ్రామం ఏమైపోతుంది? ప్రార్థన శక్తివంతమైంది. ఇప్పుడు ఈ ప్రార్థనకు జవాబు ఏంటో చూద్దాం. 6వది ప్రార్థనకు జవాబు ఏంటి? మరి 3వ వచనం. యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చెను. 6వ వచనం.
ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపడి, చూడండి, దేవుని యొక్క తీర్పును ఒక ప్రార్థన ఆపివేసింది. ఇప్పుడు దేవుడు మిడతలు పంపించి నాశనం చేద్దాం అనుకున్నాడు. రెండవసారి అగ్నిని పంపించి మొత్తం దేశం అంతా నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ ఒక ప్రవక్త, ఒక చిన్న ప్రవక్త, ఒక పశువుల కాపరి కదా, ఆ వ్యక్తి మైనర్ ప్రాఫిట్ ప్రార్థన చేసి గొప్ప ఉపద్రవాన్ని ఆపగలిగాడు. ఎంత విచిత్రం ఇది! ప్రార్థనకు అంత శక్తి ఉంది. నీకు నాకు అంత శక్తి లేదు, కానీ మనం బలహీనం. కానీ మన ప్రార్థన, ఈ మాట మీ జీవితంలో ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా ఎప్పుడూ మర్చిపోదు ఈ స్టేట్మెంట్. ఏమిటి స్టేట్మెంటు? మనము బలహీనం, మన ప్రార్థన బలమైంది. ఆమోసు బలహీనుడు కావచ్చు, కానీ ఆమోసు ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమోసు, నీ ప్రార్థనను బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను చేయాలనుకున్న కీడు చేయను నేను. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యోనా 3:10. యోనా, ఈ నినివే వారు మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయననుకోయినా తాను మాట ఇచ్చిన కీడు చేయక మానిను. దేని బట్టి చెప్పండి? యోనా ప్రజలు తగ్గించుకొని ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నారు, గోనె పట్ట కట్టుకున్నారు, మూద వేసుకున్నారు. ప్రార్థన అట్లా ప్రార్థన చేశారు. 40 రోజులు ప్రార్థన చేయటం వల్ల వారి మీదకి ఆ తీర్పు రాలేదు. దేవుడు కరుణ గలవాడు, దేవుడు దయగలవాడు. దేవుని కరుణ మన మీదకి రావాలంటే ఆయన కరుణించేవాడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండను. కాబట్టి దేవుడు కరుణిస్తాడు. ప్రభువా మమ్మల్ని కరుణించము. దాసులు తమ యజమాని చేతట్టున్నాం, దాసురాలు తమ యజమాని చేతట్టును చూసినట్లు మా దేవుడైన యెహోవా మమ్మల్ని కరుణించే వరకు మా కన్నులు ఆయన తట్టు చూచున్నవి. మమ్మ కరుణించము. ఆ చివరిలో 123వ కీర్తనలో ఆ చివరిలో ఒక మాట ఉంది. ఆ మాట చదవండి. చివరి మమ్మను కరుణించము. అబ్బా, అది మమ్మను కరుణించము. ఓ దేవా మమ్మ కరుణించము. దేవుడు కరుణిస్తాడు. మనం దేవుని వేడుకోవాలి. ఆయన కరుణగల దేవుడు, ఆయన జాలిగల దేవుడు. అయితే ఈ రాత్రి మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు కావాలి, విజ్ఞాపనకర్తల కొరకై దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మన కొరకు పరలోకంలో తండ్రికి విజ్ఞాపన చేయుచుండగా, పరిశుద్ధాత్ముడు భూమి మీద మన కొరకై విజ్ఞాపన ప్రార్థన చేయుచుండగా, మనం కూడా మన కోసం, మన సంఘం కోసం, నశించిన ఆత్మల కోసం మనం కూడా ఆమోసు వలె, అబ్రాహాము వలె, సమూయేలు వలె, ఇంకా దానియేలు వలె, మోషే వలె, పౌలు వలె మనం కూడా విజ్ఞాపనకర్తలుగా మనం ప్రార్థన. అటువంటి విజ్ఞాపన ప్రార్థనల ద్వారానే దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి రాకుండా, తెగులు కుటుంబాల మీదకి రాకుండా ఆగిపోవాలంటే మనం భారంతో ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం. ఎవడన్నాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను చేయాలనుకున్న కీడు చేయను. 2 సార్లు ఆ మాటలు చెప్పాడు కదా. అది 7వ అధ్యాయం 3వ వచనంలోనూ అది జరగదని యెహోవా పశ్చాత్తాపడి, అది జరగదని సెలవిచ్చాను. 6వ వచనం, ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను. ఒక భక్తుని ప్రార్థన జాతిని కాపాడింది. దేవుని విధంగా రాత్రి వేళ ఇదే మనం చేద్దాం. ప్రభా, మమ్మల్ని క్షమించండి, మా జాతిని రక్షించండి, మా బిడ్డల్ని కరుణించండి, మా మధ్యలో అస్వస్థులు ఉన్న వారిని, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో, ప్రమాదాల్లో, అనేక సమస్యల్లో, రుగ్మతలు ఉన్న వారిని దేవా మమ్మల్ని కరుణించండి. బాధతో, దుఃఖంతో, కన్నీరుతో మనం ప్రార్థన చేయాలి. అట్లా చేస్తే తప్ప దేవుడు మనల్ని కరుణించాలి. దేవుడి వాక్యం దీవించిన కాక దయచేసి ఆలకించండి. రేపు బుధవారం సహోదరి మీనా కుమారుడు, డేవిడ్ మీనా కుమారుడు బర్త్డే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. దానికోసం ఆరంగా ప్రార్థన చేయండి. ఆ కొడుకు కొరకు బర్త్డే కొడుకు. గురువారం మనకి ఇక్కడ బైబిల్ స్టడీ లేదు, బదులుగా మరి గురువారం మొకిలలో ప్రత్యేకమైన కొడుకులు ఉన్నాయి. మన సహోదరులు అక్కడికి వెళ్తామన్నారు. కాబట్టి అక్కడ కూడా చక్కని కొడుకు జరిగేటట్లుగా జయరాజ్ అన్న ఇస్తున్నాడు, అబ్రహాం రాజు కూడా ఇస్తున్నాడు. వారి కోసం ప్రార్థన చేయండి. శుక్రవారం సహోదరి మంజుల కాంతమ్మ వారి ఇంట్లో గృహకుడికి ఉంది. ఆ గృహకుడి కోసం ప్రార్థన చేయండి. తర్వాత ఆదివారం పరిచయ కొరకు భారంగా ప్రార్థించండి. ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం చెప్పే వారి కొరకు, బల్ల పంచే వారి కొరకు, పాటలు పాడే వారి కొరకు, అందరిని శుభ్రం చేసే వారి కొరకు, సండే స్కూల్ పరిచయ కొరకు, అనేకులు మందిరానికి వచ్చేదాని కొరకు, అనేకులు వచ్చి ఖాళీగా వెళ్లకుండా
యోగ్యంగా బలిలో ఎంతో ప్రార్థన చేయవచ్చు, ఎంతైనా చేయవచ్చు. కాబట్టి వీరి కోసం భారంగా ప్రార్థన చేయండి. 50 రోజుల్లో ఫైనాన్స్ లాక్ వేసుకోవాలి, సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి, అనేకులు ఈ సంఘం ద్వారా దేవుని రాజ్యంలో చేర్చబడాలి. వీటన్నిటి కొరకు భారంగా ప్రార్థన చేయండి, క్లుప్తంగా ప్రార్థన చేయండి. చాలాసార్లు చేసిన 2-3 మరలా చేస్తున్నారు. ఎక్కువ మంది చేయండి, కొత్త వాళ్ళు చేయండి, వేరే వాళ్ళు కూడా అవకాశం ఉంది. క్లుప్తంగా ప్రార్థన చేసి అందరూ చేయొచ్చు. దయచేసి ముందు వాక్యాన్ని బట్టి చేయండి, తర్వాత చెప్పబడిన మన మధ్యలో రోగుల కొరకు, అస్వస్థులైన వారి కోసం కూడా భారంగా ప్రార్థన చేయండి.